కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి మోర్ దాన్ 1000 పాయింట్స్ పట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి నియర్ అబౌట్ 350 పాయింట్స్ రికవరీ అయితే అయిందండి. సో నిఫ్టీ ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి రికవరీ అయితే అవ్వడం జరిగింది 350 పాయింట్స్ దాకా. సో 21,800 నుంచి 22,161. సో మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో 21,800 నుంచి మనకు వచ్చేసి 22,161. సో ఆల్మోస్ట్ మనకి 360 పాయింట్స్ రికవరీ ఇచ్చింది. సో మనకు వచ్చేసి నియర్ అబౌట్ 3.24% డౌన్తో 742 పాయింట్స్ డౌన్ అయిందండి. 22,161 ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఆల్ ఇండిసెస్ మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయండి. సో ఓవరాల్గా మనకి బ్లడ్ బాత్ ఏందనేది ఈరోజు చూసాము ఆ పోస్ట్ కోవిడ్ తర్వాత. సో ఈ విధంగా పడతాం ఇదే ఫస్ట్ టైం. అండ్ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 22,310 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 22,310. డవ్ ఫ్యూచర్స్ వచ్చేసి మనకి 1.79% డౌన్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ కూడా మనకి మైనస్, ఇక్కడ మైనస్ చూడండి. సో నెగిటివ్లో రెడ్ ఇండికేట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. డవ్ జోన్స్ మీరు ఇంకా చూసినట్లయితే డాక్స్ క్యాకి చూసినట్లయితే యూరోపియన్ మార్కెట్స్ మోర్ దాన్ 3% ఆల్రెడీ డౌన్ అయింది. హ్యాంగ్ సెంగ్ అయితే నియర్ అబౌట్ 13% అండి. ఇక్కడ చూడండి హ్యాంగ్ సెంగ్ వచ్చేసి నియర్ అబౌట్ మనకి 13% దాకా మనం ఇక్కడ డౌన్ చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్కెట్లో బాగా నెగిటివిటీ అయితే మనకి చూస్తున్నాము. కాకపోతే గిఫ్ట్ నిఫ్టీకి ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉంది అప్ సైడ్ మొమెంటంలో. ఓకే, అప్ సైడ్ మొమెంటంలో ఉంది. కాకపోతే ఇది రేపటి వరకు సస్టైన్ అయితే అవుదా అనేది కూడా చూద్దాం. ఇంకోటి ఏంటంటే మనకి ఆర్బీఐ మీట్ కూడా ఉందండి. సో ఆర్బీఐ మీట్ కూడా ఉంది, ఆల్రెడీ జరుగుతుంది ఈరోజు రేపు ఎల్లుండు. సో మనకి ఎల్లుండు బుధవారం 10 o'clockకి మనకి మానిటరీ పాలసీ కమిటీ, సో మనకి మానిటరీ ఎంపీసీ మీటింగ్ 10 AM ఉంది. ఎప్పుడు వెన్స్డే. సో వెన్స్డే. సో మనకు వచ్చేసి ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గిస్తే మాత్రం అదే విధమైన మన బౌన్స్ బ్యాక్ చూడవచ్చు మార్కెట్లో, అదే విధమైన బౌన్స్ బ్యాక్ చూడవచ్చు. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ టిల్ మనకి వెన్స్డే 10 o'clockకి మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది కదా. సో అప్పుడు దాకా అయితే మనం వచ్చేసి ఫ్రెష్ లెవెల్స్ ఎవరైతే మనం వచ్చేసి బై చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము రేపు అసలు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూద్దాము. దానికి ముందుగా మనము 22,150 దగ్గర హాల్ట్ అయింది మార్కెట్. సో మనకి కాల్స్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే కాల్స్ సైడ్ మనం చూసినట్లయితే థౌజండ్స్లో ఉందండి. పుట్ సైడ్ చూసినట్లయితే మనకి 22,000 వచ్చేసి నియర్ అబౌట్ 1,02,000 ఉంది. అండ్ 22,500 వచ్చేసి 58,000 దాకా ఉంది. సో మనకి డౌన్ సైడ్ జస్ట్ నియర్ టు డౌన్ సైడ్ వచ్చేసి మనకి 22,150 100 లెవెల్స్ 22,100 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో మనకి 22,000 ఇమీడియట్గా అచీవ్ అయిపోయింది. దెన్ మనకు వచ్చేసి 21,800 ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ లోస్ అనేది చాలా తక్కువలో ఇంకా మార్కెట్ బాగా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఫర్దర్ మనకు వచ్చేసి మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో రేపు ఏదేమైనా మనకి 21,800 మార్క్ అనేది డౌన్ కాకుండా ఉంటే చాలు. కాకపోతే ఏంటంటే మనకి మానిటరీ పాలసీ మీటింగ్ వల్ల కొంత రేపు మంచి ఫ్లక్చుయేషన్ అయితే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే రేపు వచ్చేసి ఆ వాలటిలిటీ తట్టుకునే వాళ్ళు మార్కెట్కి అయితే దూరంగా ఉండండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. మంచి రికవరీ అయితే ఇచ్చింది 21,800 ఎగ్జాక్ట్ మనకి ఏదైతే మేజర్ సపోర్ట్ ఉందో. ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవటం 21,750 లెవెల్స్ ఓపెన్ అయ్యి తర్వాత కొంత రికవరీ అయితే అయింది. ఎందుకంటే ఆల్రెడీ చాలా గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మనకు కొంత రికవరీ అయితే అయింది. సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది నేను చూసినట్లయితే మనకి 21,000 ఇది వచ్చేసి మనకి 21,000 ఆల్రెడీ చార్ట్స్లో వచ్చేసి 21,238 అన్నట్లు చూపిస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ నాకు వచ్చేసి 21,100 లెవెల్స్ మనం ఇందాక ఆప్షన్ చేయండి డేటా చూసాం కదా. 22,100 ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో 22,100 ఈ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో మనకు వచ్చేసి 22,000 ఫస్ట్, దాని తర్వాత 21,800 రీచ్ అయ్యే స్కోప్ అయితే ఉంది. లేదు అప్ సైడ్ అయితే మాత్రం మనము 22,300 అబోవ్ మనం ప్లాన్ చేద్దాం. ఓకే, 22,300 అబోవ్ మనం ప్లాన్ చేద్దాము. టిల్ దెన్ మనకు వచ్చేసి మోస్ట్లీ కొంత రేపు మార్కెట్కి దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు హెవీ వాలటిలిటీ అయితే ఉంటుంది. ఓకే, రేపు హెవీ వాలటిలిటీ అయితే ఉంటుంది ఎందుకంటే ఎల్లుండి వచ్చేసి మనకి ఆర్బీఐ మీటింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ రేట్స్ మీద. ఓకే, అందువల్ల రేపు అయితే హెవీ వాలటిలిటీ ఉంటుంది. సో ప్యానిక్ అయ్యి బై చేయడం సెల్ చేయడం అయితే చేయదు. రేపు మార్కెట్కి అయితే దూరంగా ఉండండి రేపు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను 49,000 మనకి 985 ఆల్మోస్ట్ 49,860 లెవెల్స్ దగ్గర మనకి అది ఉంది కదా. సో నేను వచ్చేసి రేపు 50,200 బయింగ్కి వెళ్తాను.
టిల్ దెన్ నేను మార్కెట్లో బయింగ్ సైడ్కి అయితే వెళ్ళను. ఇది చూసినట్లయితే 50,200. సో ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే నేను కాల్ ఆప్షన్ సైడ్కి వెళ్తాను. టిల్ దెన్ నేనైతే మార్కెట్ చూస్తూ ఉంటాను. కాకపోతే డౌన్ సైడ్ ఎప్పుడు వెళ్తానంటే నేను 49,800. సో 49,000 ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటుందో ఇమీడియట్గా నేను వచ్చేసి పుట్ ఆప్షన్ బై చేస్తాను విత్ టార్గెట్ ఆఫ్ 49,200. ఓకే. సో కాల్ ఆప్షన్ సైడ్ ఉంటారా పుట్ ఆప్షన్ సైడ్ ఉంటారంటే రేపైతే నేను మోస్ట్లీ మనం వచ్చేసి పుట్ ఆప్షన్ సైడే ఉంటాము. ఎందుకంటే మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫియర్తో మార్కెట్లో కొంత కరెక్షన్ అయితే కనబడింది. ఎందుకంటే ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది కాబట్టి. ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. రేపు వచ్చేసి మీరు మోస్ట్లీ న్యూట్రల్గా ఉండడానికి చూడండి, మార్కెట్లో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి. కాకపోతే పుట్ ఆప్షన్ సైడ్ ఏ లెవెల్స్ అయితే మనం చెప్పామో ఆ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కంపల్సరీ పుట్ ఆప్షన్ సైడ్ అయితే ఎంటర్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. ఇంకోటి మనము సో మార్కెట్ ఎంత పడింది కదా, గోల్డ్ మనకి ఎలా ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. గోల్డ్ మనకు వచ్చేసి ఈరోజు మనకి హై 88,800 దాకా మనకి వెళ్ళింది. సో గోల్డ్ మనకు వచ్చేసి 88,800 దాకా వెళ్ళింది. దాని తర్వాత బాగా కరెక్షన్ వచ్చిందండి. 87,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్ మీరు గోల్డ్ కనుక తీసుకున్నట్లయితే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ప్రస్తుతం వచ్చేసి ఈవెన్ గోల్డ్ కూడా బాగా మార్కెట్లో కొంత కరెక్షన్ అయితే కనబడుతుంది. ఓకే. కాకపోతే మీరు ఎప్పుడైనా మెటల్స్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.